ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా ప్రభుత్వం చొరవతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య కారణంతో విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును భారత్కు రప్పించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపడం లేదు? అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తోంది? ఇప్పటికే ఈ కేసులో భుజంగరావు తీర్పుతన్న వాంగ్మూలంలో నేరాల పరంపర వెలికి వచ్చినప్పటికీ ఇంకా పలు నేరాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా ప్రభుత్వం చొరవతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య కారణంతో విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును భారత్కు రప్పించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపడం లేదు? అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తోంది? ఇప్పటికే ఈ కేసులో భుజంగరావు తిరుపతన వాంగ్మూలంలో నేరాల పరంపర వెలికి వచ్చినప్పటికీ ఇంకా పలు నేరాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు పై అలాగే 7 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. సో రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేస్తూ ప్రయత్నిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు మాత్రమే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవకాశం అధికారం ఉంటుంది. మరి రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయితే అవమానకరంగా భారత్ కు తెచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే వాంగ్మూలాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఎందుకు జరగడం లేదనే దానిపైన అనేక అనుమానాలు వస్తాయి. నేరంలో సాంబశివరావు ఏదైతే టీవీ యాంకర్ సాంబశివరావు ఉన్నట్లు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఇరువురు కలిసి భుజంగరావు సాంబశివరావు ఇరువురు కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డ మొత్తంగా కూడా రికార్డ్ అంతా కూడా ఒక స్టేట్మెంట్ రెడీ చేస్తున్నారు. మొత్తంగా వీరిద్దరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఇంకా ఎంతమంది బెదిరించారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ దగ్గర డబ్బులు కాజేశారు, ఇవన్నీ కూడా సాంబశివరావుకు దీంట్లో ప్రధానంగా ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఇద్దరు వాంగ్మూలంలో మరికొందరు పేర్లు కూడా ప్రస్తావించాడు భుజంగరావు. ఇప్పటికే తిరుపతి వాంగ్మూలంలో వెలువైన మొత్తం నేరాల పరంపర అయితే కొనసాగుతుంది. ఇక ఆర్థిక దోపిడీ నుంచి లైంగిక దోపిడీ వరకు మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా నేరాలు అయితే కొనసాగినాయి. ఇక వరుస నేరాల్లో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును భారత్ కు రప్పించడంలో జాప్యం జరుగుతుంది. ఈ వాంగ్మూలాల ఆధారంగా విచారణ జరుగుతుందా అనే అనుమానం కూడా సాంబశివరావును విచారణకు ఇప్పటికైతే సిట్ పిలవలేదు. వాంగ్మూలం ఆధారంగా సాంబశివరావు నేరంలో పాత్రధారణ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు సిట్. సో ఈ సిట్ పై రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు ఈ నిందితులంతా కూడా. మరి సిట్ నిజంగా దీంట్లో పారదర్శకంగా కొనసాగితే మాత్రం ఇంకా చాలా మంది పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఒక సాంబశివరావు ఇప్పటికే సాంబశివరావు ఒక నలుపులోకి తీసుకుని ఆధారాలు విచారిస్తే మాత్రం ఇంకా చాలా పేర్లు బయటకు వచ్చే అవకాశంగా కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరు భావత బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మొత్తానికి అయితే ఇండియాకి తీసుకొచ్చి విచారించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.